హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు గ్యాస్ సిలిండర్లు ఎవరైతే యూస్ చేస్తున్నారో, అంటే గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరి ఇళ్లకు అధికారులు అయితే మనకు సర్వే నిమిత్తం అయితే రాబోతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్లు వాడేవారు తప్పనిసరిగా వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక, సో ఇవి చేయించుకోకపోతే కనుక మీ కనెక్షన్ అయితే రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. ఏమేమి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్డ్గా వీడియో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఈ సర్వే కాన్సెప్ట్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాదండి, ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే వచ్చినటువంటి అప్డేటు. సో కేంద్ర ప్రభుత్వం ఎవరైతే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఉన్నారో ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు వెళ్ళి సర్వే అయితే చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఈ యుద్ధం వేళ ఇప్పుడు గ్యాస్ సంక్షోభం అనేది ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రజలందరూ, సో ఇప్పుడు చాలామంది ఏంటంటే చనిపోయిన వారి పేర్లు, అలాగే ఎవరైతే వీళ్ళు చనిపోయి ఉన్నా కానీ వాళ్ళు పేర్లపైన కూడా సిలిండర్ అనేది తీసుకుంటున్నట్టుగా మనకు కేంద్ర ప్రభుత్వం గుర్తించారు. సో ఎవరైతే సిలిండర్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరి ఇళ్ళకి అధికారులు వచ్చి మీరు ఒక నెలలో ఎన్ని సిలిండర్లు యూజ్ చేస్తారు, అలాగే మీరు కట్టెల పొయ్యి పైన మీరు అన్నం వండుకుంటారా లేదా, సో మీరు ఒక సిలిండర్ అనేది మీరు ఒక నెల మొత్తం వాడుతారా, లేదంటే కనుక 15 డేస్లో వాడుతారా, సో ఒక నెలలో మీరు 2 సిలిండర్లు వాడతారా అనే దానిపై మనకు సర్వే అనేది చేస్తారు. అలాగే మనకు ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, సో మీరు ఈ కట్ల పొయ్యి పైన సో మొత్తం నీళ్లు ఏమేమి మీరు ఫుడ్ చేసుకుంటారంటే రైస్ వండుకుంటారా, అలాగే కూర కూడా వండుకుంటారా అనే దానిపైన కూడా వాళ్ళు అధికారులు అడుగుతారు. అలాగే మీరు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా అడుగుతారు. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే రద్దే అవకాశం అయితే ఉంది. సో మీరు ఈకేవైసీ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే వీళ్ళ దగ్గరే మీరు అధికారుల దగ్గరే మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు గ్యాస్ కనెక్షన్కి సంబంధించి. ఈకేవైసీ చేసుకుంటే కనుక మీ యొక్క గ్యాస్కి సంబంధించినటువంటి సబ్సిడీ, అంటే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఒక పథకాన్ని రూపొందించారు, మహాలక్ష్మి పథకము. సో దీని ద్వారా సంబంధించినటువంటి సబ్సిడీ పడే అవకాశం అయితే ఉంది. అలాగే గ్యాస్ మనము బుక్ చేసిన వెంటనే, అంటే మనకు బుక్ చేసిన టైమింగ్కే మనకు గ్యాస్ సిలిండర్ రావడము, అలాగే మన యొక్క గ్యాస్ సిలిండర్ యాక్టివేషన్లో ఉండడము, సో ఇవన్నీ జరుగుతాయి. ఈకేవైసీ లేకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది యాక్టివేట్లో ఉండదు. అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కొన్ని రోజుల తర్వాత మీకు రద్దయ్యే అవకాశం కూడా అయితే ఉంది. అలాగే మీరు ఒకవేళ గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా మీకు సిలిండర్ అనేది రాదు ఈకేవైసీ లేకుంటే. సో తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. సో దీని మూలంగా ఏంటంటే ఎవరైతే మనకు అర్హత లేకున్నా కానీ, సో ఈ విధంగా అంటే చనిపోయిన వారి పేర్లపైన కూడా అయితే గ్యాస్ బుక్ చేసి ఈ విధంగా బ్లాక్లో అమ్ముకోవడము, సో ఈ విధంగా చేస్తున్నారు. సో వీటన్నింటిని గుర్తించడానికే ప్రభుత్వం అయితే ఈ సర్వే అనేది తీసుకొచ్చారు. సో ఈ సర్వే నిమిత్తం మన అధికారులు మీ ఇళ్ళకి వచ్చి ఇవైతే క్వశ్చన్స్ అడుగుతారు. ఈకేవైసీ చేసుకోకపోయినా మీరు ఈకేవైసీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.